రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ఒత్తిడితోనే రాయలసీమకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తుంటే, రాయలసీమ కట్టప్పలు చెబుతున్నవని అబద్ధాలేనని కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడతా ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతా ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటర్ రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే, ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7000 క్యూసెక్లన్నా వచ్చేది. ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 11,000 ఉంటే సరిపోదు, ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో 880 ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి. మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఈ ప్రాజెక్టే నిరుపయోగం అని. ఆయనకు బుర్ర ఆడుందామని నాకైతే తెలియదు, కానీ ఈ ప్రాజెక్టే నిరుపయోగం అంట. ఆల్రెడీ 798 ఫీట్లో ముచ్చిమర్రు ఉంది కదా అంటాడు. 798 ఫీట్లో ముచ్చిమర్రు నుంచి మనం డ్రా చేసేదంతా 1000 క్యూసెక్లు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనం డ్రా చేయబోయేదంతా 33,000 క్యూసెక్లు, రోజుకు 3 టీఎంసీలు. ఆయనకు దీనికి దానికి తేడా లేకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారంటే నిజంగా మరి ఇంత గొప్ప వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా పెట్టడం జరిగింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు, కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు. మరి వీళ్ళు ఇంత చిన్న పనిని ఈసీ అప్రూవల్ ను చేపించుకోలేకున్నారు. ఈసీ అప్రూవల్ చేపించుకొని రాయలసీమకు ఆ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణ వాళ్ళు ఏ మాట అన్నా కూడా, వాళ్ళ ప్రభుత్వం అప్రూవల్స్ లేకుండా వాటర్ పంపింగ్ చేసినా కూడా మనకు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటుంది. మనం కూడా రోజు 3 టీఎంసీలు పంప్ చేసి మన రైతుల ఇంట్రెస్ట్ కాపాడొచ్చు, వ్యవసాయాన్ని కాపాడొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అదే. అవినాష్ రెడ్డి గారికి కానీ, వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ, కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ, బాధ్యత కానీ, నిబద్ధత కానీ ఉంటే మరి ఈ రోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతోంది. వాళ్ళు విని జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు, సలహాలు, అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో, మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా, మరి అది మాట్లాడాలి. ఆయన అడగటం కూడా తప్పులేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది, మీరు జరుపుతారా లేదా అని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు, క్లారిటీగా ఉంది. 2,745 కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. మరి 2020లోనే ఆగిపోయింది. మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము. అవినాష్ రెడ్డి గారు 2020లో ముఖ్యమంత్రిగా మీరున్నారు, అనుమతులు తీసుకోకుండా ఎందుకు పనులు మొదలు పెట్టారంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు. మరి అదే ఫారెస్ట్ మినిస్టర్ గా పనిచేస్తున్నాం పిఎల్ఆర్ కంపెనీ, మరి రాష్ట్రంలో ఎక్కువగా వర్క్ చేసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పర్మిషన్లు తీసుకోలేదు, ఎన్జిటిలో పర్మిషన్ తీసుకోలేదు. మరి ఎవరు ఆపారు? అవినాష్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం బుర్ర జరుగుతున్నారు. మీరు చేసేకి చేత కాక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మరి మేము తెలంగాణలో ఒక క్లోజ్ రూమ్ లో మాట్లాడామని వాళ్ళు చెప్తే 25 వరకు 24 వరకు మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎందుకు పూర్తి చేయలేదు? పర్మిషన్లు తీసుకోకుండా 2,745 కోట్ల ప్రజాధనంతో ఆడుకున్నది ఎవరు? క్లారిటీగా మేము చెప్తున్నాం. అవినాష్ రెడ్డి గారు, మీరు ఎన్ని బెదిరించినా, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు బెదిరించినా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించినా, లెటర్లు రాసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.